హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షాలకు హఫీజ్పేట్ నాలాలో గల్లంతైన బాలకిష్టయ్య ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. 36 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హఫీజ్పేట్ నాలాలో బాలకిష్టయ్య గల్లంతయ్యారు. 70 ఏళ్ల వృద్ధుడు మ్యాన్ హోల్లో పడిన ప్రాంతం నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న చెరువు వరకు గాలింపు కొనసాగుతోంది. అయినా సరే ఇప్పటి వరకు బాలకిష్టయ్య ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులను, స్థానికులను కలిచివేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా అభివర్ణిస్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయన్న విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. సాధారణ వర్షాలకే నగరంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలా పనులు జరుగుతున్న చోట్ల కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మియాపూర్ హఫీజ్పేట్ నాలా వద్ద ప్రమాదం పూర్తిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపణలున్నాయి. వృద్ధుడు బాలకిష్టయ్య గల్లంతుకు అధికారుల అలసత్వమే కారణమని స్థానికులు చెబుతున్నారు. అధునాతన పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది తమ వద్ద ఉన్నారని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసు విభాగాలు తరచుగా చెబుతుంటాయి. అయితే బాలకిష్టయ్య ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో ఈ విభాగాలు విఫలమయ్యాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నాలా పనుల్లో భద్రతా చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై, అలాగే బాధ్యులైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు హఫీజ్పేట్ నుంచి. రమేష్, చెప్పండి, బాలకిష్టయ్య గల్లంతయ్యి దాదాపుగా 24 గంటలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన అట్లీస్ట్ ఆయన ప్రాణాలతో లేకపోయినా ఆయన డెడ్ బాడీ అయినా సరే మాకు అప్పచెప్పండి అని చెప్పి కుటుంబ సభ్యులు పదే పదే చెప్తున్నారు. అయినా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది కదా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ హెచ్చరికల బోర్డులైనా పెట్టాల్సిన బాధ్యత కనీసం అధికారుల పైన లేదా? ఖచ్చితంగా రవిచంద్ర, ఏదైతే ఇంజనీరింగ్ వర్క్స్ జరిగే చోట్ల ముఖ్యంగా గతంలో జిహెచ్ఎంసీ ఉన్నప్పటి నుంచి కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇతర డిపార్ట్మెంట్, ఇటు జలమండలి అట్లాగే ఇతర శాఖలకు సంబంధించి అధికారులు కూడా ప్రతి నెల కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించుకొని అన్ని శాఖల సమన్వయంతో పనులు కొనసాగించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే చెట్ల కొమ్మలు విరిగిపడడం కానీ, విద్యుత్ షాక్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వరద కాలువల పరిస్థితుల కారణంగా కూడా ట్రాఫిక్ సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. వాటర్లో అక్కడ గుంతలు ఉన్నాయా, మ్యాన్హోల్స్ ఉన్నాయా, రోడ్డు కరెక్ట్ ఉందా లేదా అనే విషయాలు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి వర్షాకాలంలో ఏదైతే మెయింటెనెన్స్ వర్క్ చేయొద్దు అంటూ కూడా గతంలో ఒక అధికారులు అండర్స్టాండింగ్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే మియాపూర్ హఫీజ్పేట నాలా వద్ద బాలకిష్టయ్య ఏదైతే రోడ్డు వర్క్స్ జరుగుతున్న పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. 70 ఏళ్ళకు పైగా ఏజ్ ఉన్నటువంటి వృద్ధుడు ఆయన తన ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ రోడ్డు గుండా వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పనులు చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కనీసం అక్కడ వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి కాంట్రాక్ట్లో కూడా ఏదైతే కాంట్రాక్ట్ అప్పగించే క్రమంలో దానికి సంబంధించి స్పెషల్గా బడ్జెట్ కూడా కేటాయిస్తారు. ఏదైతే రక్షణ చర్యల కోసం కూడా స్పెషల్గా బడ్జెట్ కూడా అలకేట్ చేసినప్పటికీ కూడా అక్కడ సదరు కాంట్రాక్టర్ దీనికి సంబంధించి వార్నింగ్ బోర్డ్స్ అయితే అసైన్ చేయలేదు. అట్లాగే ఈ వాటర్ ఉన్న ప్రాంతానికి సంబంధించి ఇతరులు ఎవరు కూడా అందులోకి వెళ్లకుండా బారికేడ్ ఏర్పాటు చేయడం లేదా టెంపరీగా ఏదైనా అటు రాకపోకలు కొనసాగించకుండా కొంత బారికేడింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో చూస్తే అట్లాంటిది ఏది కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా రోజు వచ్చిపోయే రోడ్డు మార్గమే కాబట్టి అనే విధంగా కూడా ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళే క్రమంలో, తిరిగి వెళ్ళే క్రమంలో అందులో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నాలా నుంచి ఏదైతే నిన్న బాలకృష్ణయ్య పడిపోయినటువంటి నాలా ప్రాంతం నుంచి కేవలం 800 మీటర్ల లోపల ఒక చెరువు కూడా ఉంటుంది. ఇందులో పడిన వ్యక్తులు అందులో కొట్టుకుపోవచ్చు అనేది ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా
సుమారు 36 గంటలు దాటిన తర్వాత కూడా ఆయన ఆచూకీ అయితే ఇప్పటి వరకు కనిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. పదే పదే ఇలాంటి ఏదైతే ఫ్లడ్స్కి సంబంధించి కానీ ఇట్లా నాలాలు మెయింటెనెన్స్ వర్క్స్ నెగ్లిజెన్సీ సందర్భంగా అట్లాగే ఓపెన్ నాలాల్లో కూడా ప్రతి సీజన్లో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతమైనప్పటికీ కూడా అధికారుల్లో ఎలాంటి మార్పు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బాలకృష్ణయ్య నిన్న పడిపోయి ఇప్పటికీ కూడా తన ఆచూకీ కనీసం పలానా దగ్గర ఉంది అనే ఆచూకీని కూడా ఇప్పటికీ కనిపెట్టలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యవస్థలు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా పదే పదే చెప్తున్నాయి. మేము ఏదైతే మారుతున్న టెక్నాలజీకి ఆధారంగా రోబోటిక్స్ కానీ బాహుబలి మోటార్లు వాటర్కు సంబంధించి తోడటానికి బాహుబలి మోటార్లను యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు వాటర్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కూడా ఫీల్డ్ లెవెల్లో ఉంచామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఒకవైపు ఇంటర్నేషనల్ స్థాయికి నగరంగా మనం చెప్పుకుంటున్నప్పటికీ ఒక పడిపోయినటువంటి వ్యక్తులు అసలు ప్రమాదాలను ముందుగానే నివారించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ వర్క్స్ను కూడా వర్షాకాలంలో చేయొద్దు. ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ కూడా వర్షాలు పడే కొద్దీ సిమెంట్ వర్క్స్ కానీ రోడ్ వర్క్స్ కానీ కొంత ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కొత్త ప్రమాదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటివి చేయకూడదని కూడా నిర్ణయించినప్పటికీ అదే రకమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. అట్లాగే ఏదైతే వ్యక్తులు కొట్టుకుపోయిన సందర్భంలో కూడా వెంటనే కనిపెట్టి తీసుకురాలేనటువంటి వ్యవస్థలో కూడా కనిపిస్తుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము అఫ్జల్ సాగర్లో కొట్టుకుపోయినటువంటి వ్యక్తి అర్జున్ డెడ్ బాడీ సుమారు 60 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించి భువనగిరి జిల్లాలో బయటపడింది. అది కల్వర్ట్ అక్కడ అడ్డం ఉండి దాని మీద డెడ్ బాడీ తేలినటువంటి పరిస్థితులలో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ అఫ్జల్ సాగర్లో కొట్టుకుపోయిన వ్యక్తి డెడ్ బాడీ 60 కిలోమీటర్లు ప్రయాణించి 4 రోజుల తర్వాత కూడా బయటపడినటువంటి పరిస్థితి. అట్లాగే ముషీరాబాద్కు సంబంధించి దినేష్ అనే వ్యక్తి కూడా ఈ వరద కాలువల్లో గల్లంతైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఎల్బీ నగర్లో కూడా ఒక వ్యక్తి ఏదైతే వాటర్ ఫ్లడ్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా అనేక చోట్లల్లో ఏదైతే వర్షాకాలంలో వాటర్ ఫ్లోటింగ్ తగ్గించడం కోసం మాన్యువల్స్ తెరిచించడం లేదా ఓపెన్ నాలాలకు సంబంధించి కొంత నిర్లక్ష్య ధోరణి రక్షణ చర్యలు కానీ అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయొచ్చు అవసరం అనుకుంటే. ఇట్లాంటి పనులు చేయకపోవడం వల్లనే ఇట్లా తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయి. కనీసం ప్రమాదం జరిగిన తర్వాతనైనా వారికి సంబంధించినటువంటి ఆచూకీ కనిపెట్టడంలో కానీ డెడ్ బాడీని కుటుంబాలకు అప్పగించడంలో కూడా ఈ నిర్లక్ష్య ధోరణి అయితే ఇటు డిఆర్ఎఫ్కు సంబంధించి కానీ ఇటు సైబరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యాలు ఇదే విధంగా కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇదేదో యాక్సిడెంటల్గా చూస్తూ ఆ యొక్క ప్రమాదంగా సింగిల్ ప్రమాదంగా కూడా అనుకోవడం తప్ప నిజంగా డిపార్ట్మెంటల్ వైజ్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా నిన్న జరిగినటువంటి ఘటన చూపిస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్కు దానికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ చేసినప్పటికీ అక్కడ టెంపరీగా బారికేడ్ ఏర్పాటు చేయడం కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులు అక్కడ పెట్టడం కానీ అట్లాంటివి ఏవి కనిపించడం లేదు. దానికి సదరు ఇంజనీరింగ్ అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రస్తుతం జరిగిన ఘటన అయితే అద్దం పడుతుంది. రవిచంద్ర, అంటే ఇప్పటికీ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా లేదంటే ఇప్పటికే నిలిపేశారు ఏమైనా అధికారులు అక్కడ? సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి రవిచంద్ర. ఏదైతే నిన్న బాలకృష్ణయ్య పడిపోయినటువంటి ప్రాంతం నుంచి దాదాపు 800 మీటర్ల లోపలనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులోకి ఇతను కొట్టుకుపోయినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఏదైతే ఆచూకీ కోసం అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే సిస్టమ్ ఏదైతే వ్యవస్థ తమది బలంగా ఉంది, చాలా మాన్యువల్ ఫోర్స్తో పాటు టెక్నాలజీకి సంబంధించినటువంటి మోటార్స్ కానీ ఇటు రోబోటిక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనేది కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితులలో నిన్న కొట్టుకుపోయిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించినటువంటి పరిస్థితులలో అంటే టెక్నాలజీ పరంగా కానీ టెక్నిక్స్ కానీ ఏదైతే డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఎంత అలర్ట్గా ఉన్నాయి లేదా వారి పనితీరు సామర్థ్యాన్ని కూడా ఈ ఘటన అయితే ప్రశ్నార్థకం చేస్తుంది. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.